ప్రోత్సహించారా లేదా కానీ దీని ఎందుకు నెత్తిన వేసుకుందంటే వాళ్ళు చెప్పాలి దానికి. కాబట్టి వాళ్ళ ఉద్దేశం దీన్ని అడ్డుకుంటే మన మెడకు చుట్టారు అని వాళ్ళు ముందస్తు జాగ్రత్తగా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఆ రోజు కూడా అడ్డుకుంటే నాకు ఇంకోటి డౌట్ సాయి గారు, అంటే పార్టీలు ఫిర్యాదు చేసే తప్ప ఎలక్షన్ కమిషన్ పట్టించుకోదా? ఇప్పుడు పార్టీలు ఈ రోజు పార్టీ ఫిర్యాదు చేసింది, ఆ నవ కాంగ్రెస్ ఫిర్యాదు చేయకుంటే ఈ కోర్టు వీళ్ళు వచ్చిన ఎలక్షన్ కమిషన్ చాలా లాజికల్ క్వశ్చన్లు వేస్తాం కదా, శుక్రవారం అయితే మంగళవారం మీరు లాజికల్ క్వశ్చన్లు అప్పుడు తెలియదా? అంటే ఎవరో ఒకరు పట్టించుకుంటే తప్ప ఎలక్షన్ కమిషన్ పనిచేయదు. అటు ఒక ఊళ్ళో గొడవ. ఇంకో చిన్న డౌట్ అండి, ఇప్పుడు సాధారణంగా మనం ఎలక్షన్స్ అప్పుడు చూస్తాం ఎండింగ్ లో డబ్బులన్నీ బిల్లులు చెల్లించుకోవడం, ఇవన్నీ క్రిందసారి కూడా జరిగినటువంటి చూస్తాం. ఇప్పుడు ఇది దాదాపు 9,000 కోట్ల రూపాయలు. ఈ డబ్బులు రేపు పొద్దునైనా ఎలక్షన్ అయిపోయాక ఇస్తారా? ఎందుకంటే క్రిందటిసారి 10,000 రూపాయలు చొప్పున వేయడం బిగిన్ చేసి పసుపు కుంకుమ డబ్బులు, అలాగే రైతు రుణమాఫీ కూడా కొన్ని చివరిలో వేస్తూ మధ్యలో ఆపేశారు. ఆ మిగతా డబ్బులు ఆ కాంట్రాక్టర్లకు ఎవరికైతే మన వాళ్ళు లేకపోతే ఆ టైంలో పెద్ద బకాయిలు ఉన్నవాళ్ళు కొంతమందికి తీరుస్తూ వచ్చారు. చివరికి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అవన్నీ ఇవ్వాల, కొంతమందికి 7,000 పడ్డాయి, కొంతమందికి 5,000 పడ్డాయి, కొంతమందికి 10,000 పడ్డటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఆ మిగతా డబ్బులు కూడా రాలేదు. ఏది రైతు భరోసా, అది ఇప్పుడు రైతులకు ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ డబ్బులు కూడా కొంత వేసి ఆగిపోయినాయి. ఇక ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి అవి ఇవ్వాల. ఇప్పుడు ఈ డబ్బులు ఈ ప్రభుత్వం రేపొద్దున 13 తర్వాత ఇస్తుందని నమ్మచ్చా? నెంబర్ 1. ఇవ్వకపోతే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఇస్తుందా? నాకు ఇక్కడ వాల్యుబుల్ ప్రశ్న ఏంటంటే 13వ తేదీతో ఇంక ప్రజలతో వీళ్ళకి పని ఉండదు, 5 ఏళ్ళు అంతే కదా. 13వ తేదీతో పని అయిపోతుంది. కానీ ఈ మధ్యకాలంలో మార్చిలో కూడా 2-3 వేల కోట్లు ఏదో బిల్లులు కొంత చెల్లించినట్టున్నారు. 13వ తేదీ ఎట్లా వేయలేదు, తెలుగుదేశం వాళ్ళు ఎత్తిన రాళ్ళు వేసేసి 2 అవకాశాలు ఉన్నాయి జగన్ గారికి. తెలుగుదేశం మీద రాళ్ళు వేసేసి లేకపోతే బీజేపీ మీద వాళ్ళు అడ్డుకునేవారు, ఎలక్షన్ కమిషన్ అన్ని పెట్టుకొని 13వ తేదీ వరకు రాజకీయం చేసేసి ఆ పని అయిపోతుంది. కాబట్టి ఆ 10,000 కోట్లు ఏదో వైసీపీ కార్యకర్తలు బాగా గొడవలు ఉన్నారు కదా, వాళ్ళకి అన్ని ఇచ్చేసే మార్గం ఒక పద్ధతి. లేదా జగన్ అంటే ఇది కాబట్టి మాట మీద నిలబడతాను, నేను గెలుస్తున్నానని నమ్మకం ఉంటే 14వ తేదీ 15వ తేదీ 16వ తేదీ గ్యారంటీగా వేస్తాను. ఏసీ నాకు ఎన్నికల కోసం వేయలేదు, దట్ ఈస్ మై క్యారెక్టర్ అని చెప్పుకునేదానికి 2 మార్గాలు ఉన్నాయి జగన్ గారి మధ్య. జగన్ గారి క్యారెక్టర్ కొంత చూసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు రచ్చ అవుతుంది. అంటే రాజకీయంగా మళ్ళీ 13వ తేదీ పని లేకపోవచ్చు ప్రజలతో కానీ బాగా ఫిక్స్ అయిపోయినారు కదా. 13,000 కోట్లు మా దగ్గర రెడీగా ఉన్నాయి, మేము వేస్తామని చీఫ్ సెక్రటరీ గారు పెట్టిన తర్వాత మరో 13 తర్వాత 4వ తేదీ వరకు జగన్ గారే కదా ముఖ్యమంత్రి. కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లోని అధికారులు ఉంటారనుకుంటే, కానీ బట్ ఈ డిస్కషన్ జరిగిన తర్వాత రేపు ఈకపోతే జగన్ గారు నా ముద్ర వేస్తారు, నువ్వు ఎలక్షన్ కోసం ఇచ్చారనుకో వాడతాడో గడతారు కానీ నిలబడ్డారు రా జగన్ అనుకుంటారు. మళ్ళీ అప్పుడు ఎన్నికల సంఘం ఆపద్దా? నాకు తెలిసి 13వ తేదీ కాబట్టి ఎప్పుడు వేసుకోమంటావుగా, అదే మళ్ళీ అనుమతి అంటూ మళ్ళీ అప్లై అక్కర్లేదు. నాకు తెలిసి అవసరం లేదు, ఫార్మాలిటీగా చీఫ్ సెక్రటరీ